Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. Hello Harshvardhan garu. Hello. Welcome to Galata Telugu. So nice to have you. So music గురించి ఎక్కువ తెలుసుకోవడానికి నాకు పెద్దగా తెలియదు, టు బి వెరీ ఆనెస్ట్. చాలా షాలోగానే తెలుసు. బట్ కొంచెం డీప్గా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కాన్వర్జేషన్ ఉపయోగపడేలా మనం తీసుకెళ్దాం. సో విల్ స్టార్ట్ విత్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. మ్యూజిక్ ఫ్యామిలీ నుంచే వచ్చారు కదా. నాన్నగారు పెద్ద ప్లేయర్, ఇట్స్ ఎ లెజెండ్. He's worked with అందరూ కూడా లెజెండ్. సో నేను థర్డ్ జనరేషన్. వావ్. సో అలాగా. సో ఏంటంటే మీ బేసిక్ రిథమ్ ఫ్యామిలీ. తాతగారు తబలిస్ట్, ఫాదర్ కూడా తబలిస్ట్ కమ్ ఆల్ పెర్కషన్స్ ఈ ప్లేస్ లైక్ టేప్స్, డఫ్స్. అందరు ఫాదర్ చెప్పాలంటే రెహమాన్ సార్ ఫస్ట్ ఫిలిం, రాజా సార్ ఫస్ట్ ఫిలిం నుంచి దాని ముందు జనరేషన్ చెప్పాలంటే పెండెల్ గారు, ఎస్పి గోవిందపాణి గారు, సాలు రాజేశ్వర వాళ్ళకి వాయించారు. దీని ఇప్పుడున్న డిఎస్పి గారికి, తమన్ గారికి, అప్కమింగ్ అందరికి, అనిరుద్ధ్కి, వైదిస్ కొలవేరి, ఇవన్నీ ఫాదరే వాయించారు. సో నేను కూడా ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఏ రిథమ్ ప్లేయర్ యాక్చువల్లీ. బేసికలీ నేను కూడా తబలా ఇవన్నీ నేర్చుకొని పర్కషన్స్ లైక్ కంపోజింగ్ అసిస్టెంట్గా వర్క్ చేసేవాడిని. సో అలాగా చేస్తూ ఒక పాయింట్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ టు షిఫ్ట్ టు కీబోర్డ్. ఎందుకు అంటే అప్పుడులో వచ్చి మీకు చెప్పడం ఒక విషయం చెప్తాను. లైక్ అప్పుడు ఒక రిథమ్ బాక్స్ ప్లేయర్ అని సెపరేట్గా ఉంటారు, కీబోర్డ్ ప్లేయర్ సెపరేట్ ఉండేది కేటగిరీ. ఓకే. రిథమ్ అనే దాంట్లో ఏమేమి వస్తాయి? రిథమ్ అంటే ఓన్లీ లైక్ ఇప్పుడు మీరు ఇన్ని రిథమ్స్ లైక్ వాట్ ఎవర్ దట్ డ్రమ్స్, ఎనీథింగ్, కిక్, స్నార్, ఏదైనా సరే రిథమ్ అనేవాడు సెపరేట్గా వేస్తాడు. ఓకే. కీబోర్డ్ అనేవాడు ఓన్లీ హీ ప్లేస్ ద కార్డ్స్, దెన్ బేస్, గిటార్, వాట్ ఎవర్ ద కీస్ సంబంధించి వాళ్ళు చేస్తారు. అలా ఒక ట్రెండ్ ఉండేది టెక్నిక్. సో అలా ఉన్నప్పుడు ఐ వాంట్ టు బికమ్ ఏ రిథమ్ బాక్స్ ప్లేయర్ యాక్చువల్లీ. అప్పుడు ఒక వన్ ఆఫ్ దినేష్ అని ఒక కీబోర్డ్ ప్లేయర్, హీ వర్క్స్ ఫర్ ఆల్ బిగ్, కిరవాణి గారికి, తమన్కి, వీళ్ళకి అందరి వాయిస్తారు కీబోర్డ్ ప్లేయర్. ఆయన ఒకసారి అడ్వైస్ చేసి, నీకు టాలెంట్ ఉందిరా, నీ కంపోజింగ్ ఇవన్నీ నీకు మంచి ఐడియాస్ ఉన్నాయి, నీకు ఒక స్పాంటేనియస్గా చేస్తున్నావు, బట్ నేనేం చెప్తున్నా అంటే ట్రై టు లెర్న్ కీబోర్డ్, అదే ఫ్యూచర్, నీకు ఈ రిథమ్ బాక్స్ ఇవన్నీ ఉండవు, కనుమరుగైపోద్ది అని అప్పుడే చెప్పాడు ఆయన. నాకెందుకు అది డీప్గా అది తగిలింది ఎక్కడో. ఏ ఇయర్లో ఇది? ఇది 2000 లైక్ 4 ఆ టైంలో అండి. లైక్ నేను 10th క్లాస్ అప్పుడు చదివేటప్పుడు, హాలిడేస్లో చేసేటప్పుడు అప్పుడు జరిగింది అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఆ టైంలో నాకు ఒక గ్యాప్ వచ్చింది. నేను చేసే మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా నాకు కొద్దిగా గ్యాప్ వస్తే నేను ఏం చేశాను, అప్పుడే 12th కూడా ఫినిష్ చేయాలని చెప్పి, +2 అది జూనియర్ కాలేజ్ అంటారు ఇక్కడ, అది ఫినిష్ చేయాలని టైంలోని నేను నేర్చుకున్నాను హార్మోనియం. దెన్ టీసీ సత్తార్ మాస్టర్ అని మా హార్మోనియం గురువు, ఆయన దగ్గర క్లాసికల్ నేర్చుకున్నాను. ఆ తర్వాత వెస్టర్న్ వచ్చి సదా సార్, ఇళయరాజా గారి దగ్గర గిటారిస్ట్. వాళ్ళిద్దరు దే స్టార్టెడ్ గిటార్ అట్ ద సేమ్ టైం. ఎల్టీసీ ఇద్దరు కలిసి చేశారు. సో ఆయన హీస్ అ వెరీ బిగ్ ప్లేయర్ మా సార్. సో ఆయన దగ్గర చేసి అలాగే 4th grade పియానో అవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు సార్ అన్నారు, నువ్వు కీబోర్డ్ ప్లేయర్ అవుతావు కదా, దానికి తగ్గట్టు నీకు ట్రైనింగ్ ఇస్తానని చెప్పి అలాగే ఇవ్వడం జరిగింది. నేను కూడా ఎర్లీగా వచ్చాను, ఎక్కువ కూడా నేర్చుకోవాలి వెంటనే. అంటే అప్పటికి ఏంటంటే తొందరగా రావాలి ఇండస్ట్రీలో అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ ఎర్లీ అనమాట. సో అలాగే నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో కొద్దిగా అందరి దగ్గర నేర్చుకుంటూ కొద్దిగా అలాగా కంపోజర్ చేయడం. అలాగా రథన్ వచ్చి వన్ ఆఫ్ ద కంపోజర్. నేను చేసేటప్పుడు ఆయన ఒక కంపోజర్కి నేను వర్క్ చేసేవాడిని. అప్పుడు అర్జున్ రెడ్డి అని సందీప్ గారు అక్కడికి వచ్చారు. ఈ స్టోరీ పాపులర్ బాగా. ఇలా వచ్చేటప్పుడు నేను ఫుల్గా ఆ సినిమా ఫుల్గా వర్క్ చేశాను కీబోర్డ్ ఇది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆయన కూర్చొని చూడడం అంతా జరిగింది కాబట్టి సందీప్ సార్ క్రెడిట్. లైఫ్ చేంజ్ అక్కడ నుంచి. సో అది చేసిన తర్వాత నాకు ఎలాగంటే ఇప్పుడు కీబోర్డ్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ఒక క్రెడిట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇది కంటిన్యూ చేయాలా మళ్ళీ, లేకపోతే జర్నీ యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్గా ఉండాలని నాకు ఒక డైలమా. బట్ ఈ ఎండ్ గోల్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనా లేకపోతే కీబోర్డ్లోనే ఉండాలనా?
మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అందరి కోరిక ఉంటుంది bro. కానీ ఏంటంటే ఒక ధైర్యం ఉండాలి కదా. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది ఆ ట్రాన్సిషన్. మళ్ళా ఇది అవుతే ఇంకా అవకాశాలు రాదేమో, మళ్ళా దీనికి పిలవరేమో, అంటే మన ఇండస్ట్రీలో అదొక ఇది ఉంది. మళ్ళీ దీనికి వెళ్తే ఇక్కడ దీనికి ఎవరు పిల్లరు, కీబోర్డ్ గా ఎవరు పిలవరు, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి అక్కడ ఫెయిల్ అయితే అని ఒక పెద్ద అందరికి ఒక భయం ఉంటుంది. సో అలాగ అది ఇచ్చేసేటప్పుడు అందరు ఎంకరేజ్ చేశారు, యూ షుడ్ డెఫినెట్లీ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలే మీరు, ఎందుకంటే మీకు మంచి ఇది వచ్చింది, క్రెడిట్ అంతా వచ్చింది, ఎవరికి రాని ఒక నేమ్ వచ్చింది, అంత పెద్ద ఒక ఫస్ట్ ఫిలిం రావడం అని అందరు అడ్వైస్ తీసుకొని దెన్ అప్పుడే రెహమాన్ సార్ దగ్గర మెర్సెల్ కి నా ఫ్రెండ్ వర్క్ చేస్తాడు, రెహమాన్ సార్ దగ్గర కిక్స్టర్ చేటన్ అని, నాతో పాటు చదువుకున్నాడు. వాడు పిలిచాడు, మచ్చారారా అని మనం ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నువ్వు రా చేద్దాము సార్ ఇలాగా పిలిచారు ఇలాగా అంటే, నాకు అప్పుడే కాల్ రావడం, నాకు ఒక డ్రీమ్ సార్ దగ్గర వర్క్ చేయాలని. బట్ అప్పుడే సాక్ష్యము, విజేత ఈ మూవీస్ కూడా నాకు అప్రోచ్ అయ్యారు. దెన్ అది చాలా నాకు నిద్ర పట్టేది కాదు, ఇది వెళ్ళాలా అలాగే వెళ్ళాలా అని. అప్పుడు దెన్ మా ఫాదర్కి అడిగితే నువ్వు మ్యూజికే చెయ్యి, ఎందుకంటే అందరికీ మ్యూజిక్ అనేది అవకాశం దొరకదు అంత ఈజీగా, కీబోర్డ్ ప్లేయర్గా ఇది అవ్వచ్చు. బట్ అంటే అప్పుడు ఫాదర్ చెప్పిన తర్వాత ధైర్యంగా దిగాను, ఇంకా సక్సెస్ అయ్యింది. సో నా జర్నీ అలాగా కంటిన్యూ అవుతుంది, గాడ్ గ్రేస్. సూపర్. మీకు రోజా పాటలు విన్న రోజు మీ జీవితం మారిపోయిందని చెప్పారు ఒకసారి, ఏంటి ఆ కనెక్షన్ ఏంటి? అని అప్పుడు ఫాదర్ రెహమాన్ సార్కి వర్క్ చేసేవారు ఇంతకుముందే, వాళ్ళ జింగిల్స్ అని ఇదని. రోజాకు కూడా నాన్నగారు రోజా తర్వాత ఇంకో మూవీస్ సార్ చేసేవారు. రోజా రిలీజ్ అప్పుడు ఫస్ట్ క్యాసెట్, ఎందుకంటే ఫాదర్ వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి ఆడియో రిలీజ్ అయ్యేటప్పుడు క్యాసెట్ ముందుగా ఇస్తారు నాన్నగారికి. నేను మిడ్ నైట్ పడుకో ఉన్నాను, రెహమాన్ సార్ రికార్డింగ్ ఫినిష్ చేసి 2 o'clock ఆ టైంకి నాన్నగారు వచ్చారు. అప్పుడు ఆయన క్యాసెట్ తెచ్చారు, రోజా క్యాసెట్, ఇంకా రిలీజ్ అవబోతుంది, ఎందుకంటే మాకు ముందే ఫాదర్కి దొరికిపోద్ది, అక్కడ వర్క్ చేస్తారు కాబట్టి ఇస్తారు రెహమాన్ సార్. అది ఒక చిన్న ప్రివిలేజ్ ఉంటుంది, అంటే టీమ్ కి అంతా ఆయన అంత నేమ్స్ వేస్తారు, క్రెడిట్స్ వెనకాల వేసేవాళ్ళు. అది వినిపించి మా నాన్నగారు పడుకుని పేరు. నేను ఇంకా అప్పటి నుంచి నాకు నిద్ర లేదు, అంటే ఆ సౌండ్ అనేది ఇంతకుముందు వినలేదు. అంటే నా టేప్ రికార్డ్లో ఇలాంటివన్నీ ఈ సౌండ్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఒక ఇదని, అంటే అప్పుడు దాకా వేరే సౌండ్స్ అన్ని ఒక మోనోగా ఉండేది, ఒక సడన్గా ఒక నాకు ఏదో స్టీరియో ట్రాన్సిషన్ వచ్చినట్టుగా ఒక ఫీల్ అయ్యి, ఇంకప్పటి నుంచి నేను రెహమాన్ సార్ని పిచ్చగా ఫాలో అవడం మొదలెట్టాను. ప్రతి ఇది అప్పుడు నాకు స్టడీస్ అన్ని కూడా తగ్గిపోయింది, అలాగా మంచి మార్కులు తెచ్చేవన్నీ అలాగా తగ్గిపోయి ఇంకా అలాగా యావరేజ్ బిలో యావరేజ్కి వెళ్ళడం మొదలెట్టింది. రెహమాన్ గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలాగే ఇంకా ఆయన వింటూ 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 ఇంకా టోటల్గా ఇంకా తెలియకుండానే ఇంకా ఈ జర్నీలో వచ్చాను. సారే కారణం, ఇన్స్పిరేషన్ అంతా. వాట్ ఈస్ సో, అంటే ఇప్పుడు మేము వింటాము పాట వింటే దీంట్లో మెలడీ చాలా బాగుంది, వినడానికి చాలా ఉంది, చాలా ఎడిక్టివ్ గా ఉంది. అంటే ఏంటంటే మ్యూజిక్ తెలియని వాళ్ళు వాడే పదాలు ఇవి, ఎడిక్టివ్ గా ఉంది, విన్న వెంటనే హుక్ అయిపోయాం, ఇన్స్టెంట్ గా నచ్చేసింది. బట్ టెక్నికల్ గా దాన్ని అప్రిషియేట్ చేయడం మాకు తెలీదు, మీకు తెలుసు కదా. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఆయన క్రియేట్ చేసిన ఆ డిఫరెన్స్ 90s లో, 93, 94లో ఏం కొత్తగా ఆయన సార్ వచ్చి కొత్తగా ఏంటంటే ఒక ఎవ్రీథింగ్ టెక్నికల్ చెప్పాలంటే ఆయన వాడే ద ఇన్స్ట్రుమెంటేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్. ఆయన ఒక గ్రూవ్ అనేది, అంటే ఒక సాంగ్కి ఇలాగే ఉండాలని ఒక రూల్ ఉండేది, ఆయన బ్రేక్ చేశారు రెహమాన్ సార్. సో ఒక బీట్, మనం అనుకోని బీట్ ఒకటి వచ్చేటప్పుడు ఆ బేస్ ప్యాటర్న్ అవన్నీ ఒక డిఫరెంట్గా ఉండేది. లైక్ అప్పుడు మనకి అంత వెస్టర్న్ నాలెడ్జ్ వినే ఇది లేదు. సో రెహమాన్ సార్ ఆ వెస్టర్న్ ఇవన్నీ అప్పుడు కొత్త కొత్త ఏమో ఇంట్రడ్యూస్ చేశారు మనకి, మన సాంగ్స్ లో మిక్స్ చేసి ఒక కాంటెంపరీ, ఒక ఫ్యూజన్ చేసేవారు సార్. అదన్నీ మైండ్ బ్లోయింగ్ అనిపించేది. ఆ బేస్ ప్యాటర్న్స్, ఎగ్జాంపుల్ చెప్తే ఒక హై హ్యాట్ దాంతో స్టార్ట్ చేసేవారు, ఒక బేస్ ఉండేది. సో డిఫరెంట్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇనిగ్మా అనే ఒక బీట్ ఉంటుంది రిథమ్ వాళ్ళది. అంటే ఏంటి ఇనిగ్మా అనే ఒక
ఫేమస్ ఆల్బమ్ ఉండేది, డీప్ ఫారెస్ట్. అదన్నీ ఆ బీట్ తీసుకొని ఇక్కడ షేర్ చేయడం. అది ఏ సాంగ్ అంటే నేనే కానవిల్లయే నేట్రోడ్ ఎన తేడి పాకిరేన్ దాంట్లో ఆ బీట్ టిక్ చిక్ టాక్ టిక్ చిక్ టిక్ టాక్ చిక్ టిక్. సో ఆ బీట్ అని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మన స్పీకర్స్ అన్ని అంత సబ్బు మనంత ముందు వినలేదు. మీకే ఆ సబ్ అని ఫీల్ అయ్యేటప్పుడు ఒక వైబ్ వస్తుంది. ఏంట్రా ఇలా కూడా దాని ముందు ఒక మిడ్గా ఒక అంత లో ఫ్రీక్వెన్సీ ఉండేది కదా సాంగ్స్ లో. ఏదో ఒక మిడ్గా ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక మోనోటిక్ గా ఉండదు. అప్పుడు స్టీరియో రావడం, ఒక ప్యాన్ అవ్వడం. రెహమాన్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిల్టర్స్ వేసి దాన్ని తిప్పడము అని, అది ఇటు నుంచి వెళ్ళి ఇలా వచ్చేసరికి వా అని ఒక ఫ్యాక్టర్ వచ్చేది. సో చెప్పేటప్పుడు నాకు అవన్నీ గూస్ బంప్స్ వస్తున్నాయి. సో అదన్నీ వచ్చేసరికి సో అది చేంజ్ చేస్తుంది ఎవ్రీథింగ్. ఐ బిలీవ్ దట్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ అని నేను నమ్ముతుంటా. ఎందుకంటే నాకు చిన్నప్పుడు గుర్తు బాగా, ఫస్ట్ టైం సోనీ వాక్మ్యాన్ లో క్యాసెట్ వేసుకుని ఫస్ట్ టైం నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటే ఇట్స్ ఫ్రమ్ దిస్ మూవీ కాల్డ్ సింహాద్రి. సింహాద్రి అని ఒక మూవీ ఉంది, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్. దాంట్లో చీమ చీమ అని ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ స్టార్ట్ అయ్యేది బ్రహ్మానందం గారి వాయిస్ తో. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, కాన్వర్సేషన్ నుంచి సాంగ్ లోకి వెళ్తుంది. నేను ఫస్ట్ టైం అది పెట్టుకుని విన్నప్పుడు ఐ వాజ్ కన్ఫ్యూజ్ అనమాట, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు ఏంటి, లైక్ లిటరలీ వింటున్నట్టుంది. మీకు గుర్తుందా అది? గుర్తుంది. అవును. వాట్ అంటే తిరగడము హౌ వాస్ దట్ ఫర్ యు ఫస్ట్ టైం మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు? అదే మనం వాక్మెన్ లో వినేటప్పుడు హెడ్ ఫోన్స్ మీరు చెప్పినట్టుగా ఇచ్చేసేటప్పుడు ఆ ఫిల్టర్స్ అనేది రెహమాన్ సార్ కొత్తగా ఆయనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అదన్నీ ఇచ్చేసేసరికి అది ఈ సౌండ్ ఎలా చేసేవారు మనకి తెలియదు కదా. అది ఫిల్టర్స్ అని ఫజ్వా అంటాము. అది ఒక ఫిల్టర్స్ లోనే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒక అది హై మిడ్ కట్ చేసి దాని ప్యాసేజ్ ఇవన్నీ ప్యాసివ్ ఇలా చేయడం, తిప్పడం. ప్యాసేజ్ అంటే ఏ డైరెక్షన్ లో సౌండ్ ట్రావెల్ అవుతుంది. దాన్ని ఇంకోటి ఏమంటారంటే ట్రెమలో అంటాం మనం, దెన్ ప్యానింగ్ అంటాం, లెఫ్ట్ నుంచి రైట్ ప్యానింగ్స్. సో అన్ని కొన్ని ఉన్నాయి, అవన్నీ మన టెక్నికల్ తెలియదు కాబట్టి ఇవన్నీ ఎలా క్రియేట్ చేశారు అది. దాని అలాగే మనీష్ శర్మ గారు కూడా చేసేవారు సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ అదే డోల్ డోల్ దిల్ జర జర అటు ఇటు వెనక్కి వెళ్తుంది అదంతా. ఆ క్రియేషన్ అంతా మనకి దట్ మేక్స్ క్రేజీ. అలా దాన్ని ఇన్స్పైర్ అయ్యి మనం చెయ్యాలని చెప్పి. సో అది మనకని కాదు, ఇప్పుడు వచ్చే వాళ్ళకంతా కూడా ఆ సౌండ్స్ అనేది ఎలా చేశారు, మనం ట్రై చేయాలి అని. అప్పుడు మాకు కొత్త అది. ఇప్పుడు అవన్నీ అన్ని వచ్చేసాయి, అందరికి పాతవి కూడా అయిపోయాయి కదా, అవన్నీ పాత అయిపోయాయి. అది అప్పుడు కొత్త కాబట్టి మాకు అవి నేర్చుకోవాలి, అది ఏంటనేది చేయాలని చెప్పి అప్పుడు దిగి దాని కోసం రీసెర్చ్ చేయడం. ఓహో ఇదా ఇది అని చెప్పి వాళ్ళ తెలుసుకోవడం, ఇంజనీర్స్ దగ్గర వెళ్ళి ఇది ఏంటంటే వాళ్ళు చెప్పడాలు, కలెక్షన్. ఒక్కొక్కరి దగ్గర కూర్చోని అంటే నేనైతే సంవత్సరాల తరబడి కూర్చునేవాడిని ప్రోగ్రామ్ వెనకాల తెలుసుకోవడం కోసం. అప్పుడు ఎవరు నేర్పేవారు కదండి మనకి ప్రోగ్రామింగ్ ఎలా చేయడం. ఇప్పుడు మనకి యూట్యూబ్ క్లాసెస్, ఆన్లైన్ ట్యూటోరియల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏదంటే మనం టైప్ కొడితే వచ్చేస్తుంది దాని గురించి. అప్పుడు ఎవరు చెప్తారు, ఎవరు తెలీదు. కూర్చొని వాళ్ళ దగ్గర పడిగాపులు కాస్తూ అలాగా దానికోసం ఇది ఎలా అది కూడా వాళ్ళు చెప్తారా లేదా అని భయంతో అడిగేవాళ్ళం. సీనియర్స్ ప్లేయర్స్ అంతా, కీబోర్డ్ ప్లేయర్స్ వాళ్ళు పెద్ద పెద్ద జాంబవాన్లు వాళ్ళంతా ఎంత ఫిల్మ్స్ వర్క్ చేసేవారు అందరు. జిమ్ సత్య గారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, జిమ్ గారు, ఆ తర్వాత అరుల్ కీబోర్డు, ఆ తర్వాత హ్యారిస్ గారు జయరాజ్ గారు వర్క్ చేసేటప్పుడు వెనకాలే కూర్చున్నాను నేనే. నాకు అదొక వరం నాకు. ఏంటంటే రెహమాన్ సార్ నేను చూడలేదు, బట్ మణి గారు వీళ్ళందరూ వాయించేటప్పుడు వెనకాల వెళ్ళి చైర్ వేసుకొని కూర్చుండిపోయాను. నాన్నగారితో వెళ్ళేవాడిని అప్పుడు రికార్డింగ్స్. అప్పుడు కోటి గారు ఇది జరిగేటప్పుడు అప్పుడు వెళ్ళి నేను అక్కడే కూర్చుని అవన్నీ గమనించుతూ ఉండేవాడిని. వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, ఏం తెలిసేది కాదు, హెడ్ ఫోన్ వేసుకునేవారు. బట్ స్టిల్ నాకు అది ఇంట్రెస్ట్ ఉండేది. అదేంటి ఎలాగ ప్లే చేస్తున్నారు, ఇది ఏంటి, ఇవన్నీ అన్ని సంవత్సరాలు వాచ్ చేస్తేనే మనకి అప్పుడు దానికోసం ఒక ఐడియా. సో వాచ్ చేస్తూ కూడా చాలా నేర్చుకున్నారు. అంతే కదండి. ఆ డౌట్స్ అడగడం అంటే అప్పుడులో ఈజీగా చెప్పేవారు కాదు. వాళ్ళని కొద్దిగా అలా మంచి చేస్తూ అలాగే ఇచ్చేస్తే అందరూ హెల్ప్ చేసేవారు. కొందరు
ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ సత్య గారు ఆయన దట్ వాట్ యూ కాల్ దట్ స్టటర్ ఎడిట్, సైడ్ జేన్ అని ఒక ఉంటది. ఏంటి అంటే స్టటర్ అంటే అది ఎలాగ చేయాలంటే కట్ లాగా వచ్చి కట్ లాగా ఇప్పుడు అది స్టటర్ అంటారు. ఆ స్టటర్ ని ఎలాగ చేయాలి అంటే దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది, దానికి ఒక అది చేయొచ్చు. సైడ్ జేన్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రెండింగ్ లైక్ ఇప్పుడు ఉండే ట్రాన్స్ ఇవన్నీ వచ్చి ఆసిలేషన్స్ ఆగుతాయి, అది మనం సైడ్ జేనింగ్ అంటారు. ఇప్పుడు వచ్చి దానికి సెపరేట్ గా ఒక VSTs వచ్చాయి, మనం ఎంత కావాలి పెట్టుకుంటే సైడ్ జేనింగ్ ఏంటని. అప్పుడు అలా కాదు, దాన్ని ఏం చేయాలి ప్లగిన్స్. ఇట్స్ VST అనేది ఆడియో ప్లగిన్స్. ఇండివిజువల్ గా అన్ని ఇప్పుడు అందుబాటులో వచ్చాయి ఎవ్రీథింగ్. ముందు ఏంటంటే దానికి మనం రూటింగ్స్ చేయాలి, కిక్ ఉంటది, ఆ కిక్ ని ఏం చేయాలంటే మనం సైడ్ చైన్ ఒక ప్యాడ్ ఉంటది అని ఉంటది దాన్ని. సో దీన్ని సైడ్ జైనింగ్ ను దీన్ని రూట్ చేసి ఆ కిక్ ని ఏమో దీనికి సైడ్ జైనింగ్ చేసి అది ఆ ప్యాడ్ ఏమో ఆసిలేట్ అవుతుంది. ఎంత టెక్నికల్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఆ కిక్ ని మనం దీనిలో ఇచ్చేస్తే అప్పుడు ఆసిలేట్ అయ్యి అదొక సైడ్ జైన్ క్రియేట్ అయ్యేది. అది ఇప్పుడు సింపుల్ గా ఒక ప్లగిన్ వచ్చేసాయి, అలాగ అయిపోయింది ఇప్పుడు. బట్ దానికి ఇంతకు ముందు 3-4 సెపరేట్ ప్రాసెస్లు ఉండేవి. అది ఇప్పుడు మనకి యూట్యూబ్ లో వచ్చేది ఆ ప్రాసెస్. ముందు ఏం చేసేవాళ్ళం, మన కీబోర్డ్ ప్లేయర్ వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగి ఇచ్చేస్తే అది చెప్పేవారు కదా. కొందరు ఏంటంటే కొందరైతే చెప్తాను, పేర్లు చెప్పకూడదు, బట్ బిగ్ ప్లేయర్స్ అది ఉంటది కదా నాలెడ్జ్ ఈజీగా ఎందుకు పక్కన వెళ్తే వాళ్ళు మానిటర్ ఆఫ్ చేసేవారు, ఇలా కూర్చుని ఏంటి అని అడుగుతారు. వాళ్ళకి అలా చూసేవారు, అంటే వాళ్ళు చూడకూడదని ఒక ఇది ఇన్సెక్యూరిటీ చెప్పేవాళ్ళు. కొందరైతే ఇప్పుడు జిమ్ సత్య గారు ఇలాంటి వాళ్ళైతే నీకు నువ్వు అంటే అప్పుడు నేను స్టార్టింగ్ హిప్ హాప్, ఈ పాప్, ఆ తర్వాత ఈ ట్రాన్స్ ఇవన్నీ ఎక్కువ చేసేవాడిని ప్రోగ్రామింగ్. నాకు హిప్ హాప్ అంటే చాలా ఇష్టం. నేను ర్యాప్, అప్పుడు బీట్ బాక్సింగ్ అవన్నీ చేస్తే అప్పుడు ఆయన నువ్వు ఇది చెయ్యి అని చెప్పి సపోర్ట్ ఇవ్వడం. సో చాలా మంది ప్లేయర్స్ తో మనం కాంపిటేటివ్ గా చేస్తాము, వాళ్ళే టీచర్స్ వాళ్ళు చెప్పేవారు. సో అలాగే నేర్చుకోవడం జరిగింది అనమాట. మ్యూజిక్ కంపోజిషన్ ఇప్పుడు మీరు మాట్లాడేది వింటుంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ టెక్నికాలిటీ అనేది ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మనం ఏదో సింపుల్ గా ఒక ట్యూన్ వచ్చేస్తుంది, లిరిక్స్ వచ్చేస్తాయి, పాట పాడించేస్తారు. అంటే ఆబ్వియస్లీ ఆ లేయరింగ్ అదంతా ఆ లేయరింగ్ కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కిక్ వేస్తున్నారు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు ఒక 10 కిక్లు వేసేస్తారు. అదేమవుతుంది అంటే ఓవర్ కంప్రెషన్ అయిపోయి అది మీరు మిక్స్ చేసేటప్పుడు అది షూట్ అయ్యి అది ఒకలాగా అనే ఒక సౌండ్ వచ్చేస్తుంది. ఆ కిక్ అనేది క్లారిటీ ఉండదు. సో దానికి మనం ఏం చేయాలి, మనం సెలెక్ట్ చేసేటప్పుడే ప్రోగ్రామింగ్ చేసేటప్పుడే మంచి కిక్ని ఒకటిగా మంచి కిక్ సెలెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకొని ద టోన్ లైక్ ఒక బేస్ కూడా ఆ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు అది లో, ఈ కిక్లో సబ్ ఉందనుకోండి, ఈ సబ్ 2 జామ్ అవుతుందని దాని ఫ్రీక్వెన్సీ దీనికి 2 సూట్ అవ్వకుండా ఇది ఒక మిడ్డీగా బేస్ ఉండాలి. సో ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. సో ఫ్రీక్వెన్సీ అనేది ప్రతి లేయర్ కి మనం మార్చుకోవచ్చా, ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి ఎంత బేస్ పెట్టాలి అని ప్రతి దానికి కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ ఉంటది. ఓకే, ఈక్యూస్ అంటారు దాన్ని, ఈక్వలైజర్స్. ఓకే, సో యూ కెన్ డిజైన్ ఇట్. ఇప్పుడు ఇది ఇంత సబ్బు ఎక్కువ ఉంది, నాకు ఈ బేస్ కూడా 2 కొడుతుందంటే మనం ఈ దీంట్లో ఈ తగ్గించుకొని దీన్ని మిడ్డీగా చేసుకోవచ్చు. సో దాని దగ్గర ఒక గిటారు, అది ఫ్రీక్వెన్సీ. సో అంటే నేను ఇంజనీరింగ్ నేను చదవలేదు, అంటే నాకు ఫ్రీక్వెన్సీస్ గురించి నేను తెలియదు. అదొక పెద్ద స్కూల్ అది మనం ఆడియో ఇంజనీరింగ్ అవి పక్కగా చేస్తేనే తెలుస్తుంది. ఆడియో ఏంటంటే ఏ ఫ్రీక్వెన్సీ మనం కరెక్ట్ కట్ చేస్తే ఆ సౌండ్ బయటకు వస్తుంది, ఒక ఇంజనీర్ తెలుస్తుంది పర్ఫెక్ట్ గా. సో అవన్నీ హ్యారీస్ సార్, రెహమాన్ సార్ అంతా మీ సాంగ్ అంటే తెలుస్తుంది. ఇప్పుడు హ్యారీస్ సార్ వచ్చి #1 క్వాలిటీ చెప్పాలంటే క్వాలిటీ ఆయన కూర్చొని తిప్పుతారు ఆ ఈక్యూ. అందుకనే ఆయన ఒక వైలిన్స్ అంటే నాకు చెప్తారు. మా ఫాదర్ వెళ్ళినా కూడా వాళ్ళు టేప్ ఇవి ఫాదర్ వాయించినవి. ఏం సాంగ్, సన్ ఆఫ్ సూర్యనాల్ ఆయన తేడి అంజల పాట, అది ఒక సింగిల్ టేపే. ఆ టేప్ ని ఎలాగా అంత ఇదిగా సౌండ్ చేయాలని ఆయన దాన్ని వాయించు మా ఫాదర్ బోర్ కొడతాయి, ఏంటి రేరాజు అనేది వాయించండి అని ఆయన దాన్ని ఈక్యూ చేసి ఒక ఫ్రీక్వెన్సీ సెట్ చేయడం అనేది ఇట్స్ ఎ టఫ్ సౌండ్. అది మెయిన్ యాక్చువల్లీ మనం ప్రోగ్రామింగ్ చేసేయచ్చు, బట్ హౌ యూ ప్రెజెంట్ ఇట్
ద వే అది వినేటప్పుడు మనకి అన్ని స్పీకర్స్లో ఏ సబ్బు ఎక్కువైపోయినా మనకి మొత్తం జార్ అయిపోతే మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఒక హై ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయిపోతే కూడా మిగిలినవి స్పాయిల్ అయిపోతాయి. అది మనం కరెక్ట్గా చూసి చెప్పుకోవాలి. సో ఈ లేయరింగ్ అనేది హౌ డు యూ డిసైడ్ దట్ ఇంత సరిపోద్ది? ఎందుకంటే నేను కొన్ని పాటలు వింటుంటా, ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో ఒక చిన్న సౌండ్, ఎక్కడో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ వినిపిస్తూ ఉంటది. అది వినిపించకపోయినా కూడా పెద్ద తేడా ఏమి ఉండదు, కానీ మ్యూజిక్ కంపోజర్ ఆ ఎఫర్ట్ పెట్టారు. అది కూడా ఒక లేయర్ యాడ్ చేద్దాం, ఇంకా దాన్ని కొంచెం డీప్ గా, ఇంకా దాన్ని కొంచెం రిచ్ గా తయారు చేద్దాం సాంగ్ ని అని. సో మీరు ఎలా అప్రోచ్ చేస్తారు లేయరింగ్ ని? ఎంత లేయరింగ్ సరిపోద్ది? ఇది వింటారా జనాలు? అసలు దీనివల్ల ఏమైనా వాల్యూ యాడ్ అవుతుందా? అది ఎట్లా ఫిగర్ అవుట్ చేస్తారు మీరు? అది మన ఒక హియరింగ్, మన నాలెడ్జ్ బట్టి ఉంటుంది బ్రో. మీ యొక్క ఇయర్స్ ఉంటాయి కదా, మీకు ఒక అది ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ, పర్సన్ టు పర్సన్. లైక్ ఇప్పుడు నాకు ఏంటంటే నాకు కావాల్సింది ఇంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది సరిపోద్ది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక హై హ్యాట్స్ తీసుకున్నాను, నాకు ఒక హై హ్యాట్ సరిపోద్ది, దానిలో అది ఇంత తీసుకుంటామంటే ఓకే. మనం కొంతమంది ఏం చేస్తారు, సరిపోదని ఒక 4-5 వేసేస్తారు, సంథింగ్ ఒక హై సరిపోలేదు. సో ఒక్కొక్క ఇయర్ ఇది బట్టి ఉంటుంది అది చేయడం. మీరు సింపుల్ గా పెట్టడం ఇష్టపడతారా? మీరు చెప్పిన మైన్యూట్ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వాలంటే దానికి తగ్గట్టుగా ఇది ఎలాగ బ్యాలెన్స్ చేయాలి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఎలాగ మనం అది వినిపించేటట్టుగా చేయాలి. సో దానికి తగ్గట్టుగా ఇట్స్ అ డిజైనింగ్ యాక్చువల్లీ. సో అది మనం కూర్చొని అన్ని లేయరింగ్స్ అది చేయడం, అది ఒక ఇండివిజువల్ మనం కూర్చొని చేస్తేనే అది వస్తుంది. పక్కగా చెప్పడం అంటే ప్రాక్టికల్గా అది చేసేటప్పుడు. అది నాకు ఈ ఆర్కెస్ట్రేషన్ గురించి తెలుసుకోవాలని ఉంది. ఒక సాంగ్ కి ఓకే, దీన్ని ఇప్పుడు ఎంత మళ్ళీ సేమ్ లేయరింగ్ లాగానే ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి? ఐ థింక్ హే రోజీకో దేనికో మీరు సింగపూర్ నుంచి కొన్ని తీసుకొచ్చి చేయించారు. సో ఈ సాంగ్ లో ఈ ఇన్స్ట్రుమెంట్ ప్రామినెంట్ గా వాడాలి అనేది ఆ డెసిషన్స్ ఎలా జరుగుతాయి? అది వచ్చి ఏంటంటే, ఇప్పుడు ఆ రోజీ సాంగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది వచ్చి ఏంటి, మనకి ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద 1947 ఫ్రీడమ్ జాజ్ క్లబ్. ఆ టైంలో ఏ ఇన్స్ట్రుమెంటేషన్స్ అన్ని ఒక లైవ్ కొంగా, బాంగోస్, ఆ తర్వాత ట్రంపెట్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి నేను సింగపూర్ నుంచి తెప్పించుకొని, సో అది ఏం చేస్తే ఆ బీట్ చిక్కుతుడు, సో ఆ ప్యాటర్న్స్ దాన్ని మనం ఎలాగా ఇప్పుడుండే సౌండ్కి బ్లెండ్ చేయాలి అని మరీ అలా చేసినా కూడా ఇది అవ్వదు. అది ఏమైపోద్ది అంటే ఒక వింటేజ్ అయిపోద్ది. ఇప్పుడు ఉండే మోడర్న్ కి దీనికి మనం మింగిల్ చేయాలి ఇప్పుడు ఉండే ఇదికి. సో అదొక, సో అలాగా దాన్ని క్రియేట్ చేయడం, దానికి కొద్దిగా కమర్షియల్ అంటాం కదా, కొద్ది ప్యాటర్న్ యాడ్ చేసి ఇచ్చేయడం అన్ని జరిగింది దానికి. ఇది ఇన్స్ట్రుమెంటేషన్. అవును. ఆర్కెస్ట్రేషన్ వచ్చేసి బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా వర్క్ చేస్తున్నారు, సింఫనీ ఆర్కెస్ట్రా. సో దేర్ ఆర్ లైక్ వాట్ యు కాల్, ఐ కీప్ హియరింగ్ దట్ ఫిలడెల్ఫియాలో ఒక గ్రేట్ ఆర్కెస్ట్రా ఒకటి ఉంది, షికాగో. దీస్ ఆర్ కన్సిడర్డ్. ఏఆర్ రెహమాన్ సార్ కూడా హీ వాంట్స్ టు క్రియేట్ వన్ ఆర్కెస్ట్రా కదా, మనం ఎందుకు బయటికి వెళ్ళాలి ఇండియా? అది ఎందుకంటే నాకు ఎగ్జాంపుల్ యానిమల్ లోని ఒక పీసే వాడాం అది, బుడాపెస్ట్. ఎక్కడంటే వాళ్ళు యుఎస్ నుంచి వస్తాడు కదా హాస్పిటల్ వచ్చేటప్పుడు, అక్కడ చేరడం 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 ఒక బీజియం ఉంటుంది. సో అక్కడ నాకేంటంటే ఒక పెద్ద ఆర్కెస్ట్రా సింఫనీ ప్లే అవుతుంటే బాగుంటుంది. నేను ఇక్కడ నార్మల్గా అది సరిపోలేదు నాకు. సో అది ఆ సౌండ్ వేస్తే ఒక ఆర్కెస్ట్రా ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి బుడాపెస్ట్ లో అది ప్లే చేయడం జరిగింది. అది మేము చేసిందేమో చాలా లెంతీ బీజియం, బట్ వాడిందేమో కొద్దిగా యాక్చువల్లీ. ఓకే, బికాస్ ఆఫ్ ట్రిమ్మింగ్ అవన్నీ జరుగుతాయి ఫిలిం లో దీనివల్ల. సో అది వాడడం వల్ల అది చేసేటప్పుడు బుడాపెస్ట్ లో వాళ్ళు ఆ పీసీని దే ట్యాప్డ్ యాక్చువల్లీ. ట్యాప్డ్ అంటే వాళ్ళు క్లాప్ చేశారు. అంటే ఏంటి? ఓ విన్నాక వాళ్ళు చేయడం అనేది ఒక పెద్ద విషయం. వాళ్ళు హోల్ స్కోర్ అంతా వింటారు. అంటే ఎలాగ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు బుడాపెస్ట్ లో ఆన్లైన్ లో మనకు ఒక టైమింగ్ ఉంటుంది, స్లాట్ ఇస్తారు. ఆ టైంలో కరెక్ట్ గా మనం ఓపెన్ అవ్వాలి, వెళ్ళాలి. లాగిన్ అవి మనం 1 hour ఇస్తే 1 hour, 1 hour పైన ఒక మినిట్ కూడా వెళ్ళదు.
టక్కని ఎక్కడుంటే అక్కడ క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ నెక్స్ట్ స్లాట్కి వెళ్ళిపోతారు వాళ్ళు, పేపర్ మార్చేస్తారు, షీట్ మ్యానుస్క్రిప్ట్ మార్చేస్తారు వాళ్ళు. సో ఆ టైంలోనే మనం చేసుకోవాలి ఇది ఆ మ్యూజిక్ అనేది. ఓకే. సో అలాగా చేసేటప్పుడు వాళ్ళు వరల్డ్ స్కోరింగ్, వాళ్ళు దీనికి ముందు వచ్చే దానికి ముందు వచ్చేటప్పుడు ఆ స్కోర్ అంటే వింటుంటే మతిపోటు ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆ స్కోర్ ఎలా ఉంటుంది కంపేర్ స్క్రిప్ట్ ఫుల్ ఆర్కెస్ట్రా. సో మంది వాళ్ళు వాయించి బాగుందని ట్యాప్ చేస్తే అది పెద్ద విషయం, అది జరిగింది యాక్చువల్లీ. సో వాళ్ళని అప్రోచ్ అవ్వడము, మీరు వేరే ఆర్కెస్ట్రాస్ తో అవుట్ సైడ్ ఇండియా పనిచేస్తున్నారా? అదే బుడాపెస్ట్ ఇది వీళ్ళ కాకుండా లేదు, బుడాపెస్ట్ ఫస్ట్ టైం నేను ఇది పోయినా. ఆ తర్వాత ఎవరైనా ప్లేయర్స్ కావాల్సి, ఎవరైనా పర్టికులర్ గా అయితే ఒక గిటార్ ఎనీ సమ్ సోలో అయితే ఎవరైనా అప్రోచ్ అవుతాం లైక్ వేరే వాళ్ళు. బట్ నేనైతే ఫస్ట్ గా బుడాపెస్ట్ ఫస్ట్ టైం మన యానిమల్ కి ఇచ్చేయాను, అసలు డెవిల్ లో కూడా ఒక సాంగ్ కి పాడా. నైస్ నైస్ నైస్. ఆబ్వియస్లీ సందీప్ గారితో మీ అసోసియేషన్ గురించి మాట్లాడేది తీరాలి. ఆయన మీ దగ్గర ముందుగానే కంపోజ్ చేయించుకుంటారా ఓఎస్టీస్ లైక్ ట్రాక్స్ థీమ్స్? ఓకే. యాజ్ అపోజ్ టు అంటే సినిమా అయిపోయాక వచ్చాక కొన్ని ముందుగే చేసుకుంటాము. ఏవి చేసుకున్నారు ముందుగా? ఇప్పుడు ఎగ్జాంపుల్ యానిమల్ అయితే ఫస్ట్ ఆ విజిల్ థీమ్ ఉంటుంది కదా, ఆ థీమ్ ని ఫస్ట్ మేము సో ఆ విజిల్ ఐడియా సందీప్ గారిదే. నాకు మనం విజిల్తో వెళ్దాం రమి ఈ ఫిలింకి బాగుంటుంది అంటే ఓకే బ్రో అని చెప్పి, సో ఆయన నాకు విజిల్లో ఇలాగా ఈ పీసెస్ చూపిస్తారు, ఇలాగైతే బాగుంటుంది అంటే నాకు ఓకే మనం ఒకటి చేసి చూపిద్దామని నాకు స్ట్రైక్ అవుతుంది. ఎనీథింగ్ మీకు ఒక ఐడియా ఇస్తేనే కదా మీరు చేస్తారు సంథింగ్. సో విజిల్ అని ఆయన చెప్పారు, ట్యూన్ మేము ఇచ్చాను. ఓకే ఓకే. సో దాన్ని డిజైన్ చేసి ఇస్తే బాగుంది రమి దీంట్లో. దాని తర్వాత దాన్ని ఎడిట్, ఇక్కడ హై అవ్వచ్చు, ఇక్కడ లో అవ్వచ్చు, ఇక్కడ వర్క్ కంటిన్యూ అవ్వచ్చు, అవన్నీ ఎడిట్స్ కూర్చొని వర్క్ చేస్తామన్నమాట. దెన్ చేసి దెన్ ఆ తర్వాత గన్స్ అని యాడ్ చేశారు ఆయన ఎఫెక్ట్స్కి ఇచ్చి. ఒక హై వెళ్ళేటప్పుడు ఇది స్కాట్లాండ్ కి వెళ్ళేటప్పుడు ఈ మ్యూజిక్ వస్తుంది కదా, ఫ్లైట్ ఎక్కేటప్పుడు. ఐ లవ్ దట్ మ్యూజిక్. లైక్ వెనకాలంతా ఒక ఎక్స్ప్లోజివ్ మ్యూజిక్ వస్తుంటది, కానీ ఫైనల్ ఇయర్ లో యూ కెన్ విజిల్ వస్తుంటది. ఇది మా ఫస్ట్ క్రాక్ చేసింది ఇదే ఫిలిం లో. ఇది సినిమాలో లాస్ట్ లో వచ్చింది. అనౌన్స్మెంట్ లో ఇదే వాడారా? అనౌన్స్మెంట్ ఇదే. ఓకే ఓకే ఓకే. పాపా ఆ బాబన్న మే బేటా అని ఒక డైలాగ్ రణబీర్ గారిది దాంతో స్టార్ట్ అవడం. సో హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్? ముందుగా కంపోజ్ చేయడము ఏది ఎక్కువ లిబర్టీ ఉంటుంది మీకు? ఇది కంపోజ్ చేసి ఇచ్చేయడమా, లేకపోతే ఫైనల్ అయిపోయి ఇప్పుడు ట్రిమ్ గిమ్ అంతా అయిపోయి దీనికి ఈ సీన్ కి ఈ లెంత్ కంపోజ్ చేసేదానికి లిబర్టీ ఎక్కువ ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఏంటంటే మనకి బ్యారికేడ్స్ ఇది ఉండదు. మనం ఏదైనా అంటే ఈ పీస్ లో మనం ఏదో ఒక ఎక్స్ప్లోర్ చేయొచ్చు కొత్తగా. ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు మూవీతో అయ్యాను అనుకోండి, మనకి సమ్ టైమ్స్ ఒక బార్ దొరకదు, అంటే దీన్ని ఎక్స్టెన్షన్ మళ్ళీ దీనికి ఒక 16 bars 8 bars మన దానికి ఇంకా ఎక్స్టెండ్ చేసి మనం ఇంకా దీన్ని హై తీసుకోవాల్సి ఒక ఐడియా ఉంటుంది, కానీ అక్కడ లిమిటెడే టైం ఉండకపోవచ్చు. ముందుగా చేసామనుకోండి మనకి అంత ఇది దొరికితే దాని తగ్గట్టుగా డైరెక్టర్ ఏం చేస్తాడు, దాన్ని ఇంకా సీన్స్ ఏదైనా దానికి కంపోజ్ చేసుకుంటాడు. సో దానికి బెనిఫిట్ అవుతుంది. ఇది రాజమౌళి గారు కూడా చెప్తారు. ఆయన ఐఎమ్ ఓకే, నేను సీన్ లెంత్ మార్చుకుంటాను, నేను మ్యూజిక్ నాకు సెట్ అవ్వాలంటే అవును నేను సీన్ లెంత్ పెంచుకోవడమో లేకపోతే తగ్గించుకోవడం కూడా నేను చేస్తాను, కానీ ఎడిట్ నాది మ్యూజిక్ ప్రకారమే. యానిమల్ కూడా మేము అలాగే చేసాం. ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే థీమ్స్ అయిపోయాక నేను అక్కడికి వెళ్ళిపోయాను బాంబేకి. ఐ మీన్ ఇక్కడికి వచ్చే నాకు అప్పుడే కరెక్ట్గా ఉండదు, ఎందుకంటే టైం లేదు మాకు, తక్కువ టైం ఉండింది. ఆయన ఎడిట్లో కూర్చున్నారు. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఆయన ఒక్కొక్క సీక్వెన్స్ ఇచ్చేటప్పుడు నేను చేసి ఇచ్చేటప్పుడు కొన్ని ఎక్స్టెన్షన్ అయ్యేది, దానికి ఆయన షార్ట్ పెంచేవారు, దీన్ని సస్టైన్ చేసేవారు, తగ్గించడం, ఇలాంటివన్నీ జరిగిందండి యాక్చువల్లీ. ఓకే ఓకే ఇది బాగుంది, ఈ పీస్కి మనం కొద్దిగా నేను అడుగుతాను బ్రో కొద్దిగా అది ఏదైనా అవుతుందా అంటే ఆయన చేసేవారు. సో అలా వర్క్ చేస్తే చాలా బాగుంది ఒక ఫిల్మ్ కి. అందుకే అంత సింక్ లో సినిమా అంతా కూడా. ఎక్కడ కూడా నేను కొన్ని సినిమాలు చూస్తుంటా ఆ అబ్రప్ట్ గా ఉండేవి తెలిసిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీజా కిల్లింగ్ థీమ్ ఉంటది,
రేంజ్ రోవర్ కదా అది, రేంజ్ రోవర్. దాని తర్వాతనా నువ్వు నీ నాన్న వేసి నీ కొడుకుని వేసేస్తాను. రైట్ రైట్, ఆ ఫోన్ లో ఇయర్ ప్లగ్ లో వినేది అక్కని ఇలాగా వాటేసుకుని కిల్లర్ మ్యూజిక్ అది. దానికి అది చూసేటప్పుడు మీరు కట్స్ అన్ని ఆ ట్యాక్ లో కట్ చేసి ఉంటారు సందీప్ గారు. అక్కడన్నీ ఆ కట్స్ రిథమ్ లో సీన్ చేంజెస్ అవన్నీ కరెక్ట్ టెంపోలో. సో అవన్నీ ముందే క్రాక్ చేయడం వల్ల ఆయన అవన్నీ చేసేటప్పుడు మాకే మతిపోయింది. అలాంటి టెక్నికల్లో సందీప్ ఇస్ కింగ్. ఈ డస్ ఇట్ సూపర్. ఎన్ని రోజులు వర్క్ చేసి ఉంటారు యానిమల్ ఓఎస్టీ మీద? అది చాలా రోజులు వర్క్ చేసాం. ఎందుకు చెప్పాలంటే అప్పుడు లాక్డౌన్ ఉండింది. ఆ ఫిలిం మనం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మనకి ఒక 2 years ఎంతో ఉండింది. ఆ టైంలో స్పేస్ దొరికింది బాగా. సో ఆ స్పేస్లో కొద్దిగా బాగా రీసెర్చ్ చేయడం, కొద్దిగా ఇలాగ వెళ్తే ఎలా బాగుంటుంది. నేను ఏదో ఒక వర్క్ వెళ్ళేటప్పుడు సందీప్ గారు నేను వచ్చానంటే ఆయన వచ్చి కూర్చొని ఆ టబ్బర్ బ్రదర్స్ వచ్చి అలాగే క్రాక్ చేసాం. నేను వేరే మ్యూజిక్ వచ్చేటప్పుడు నేను ఉంటాను బ్రో, ఒక 2 రోజులు కూర్చుందామా అంటే నేను ఆయన కూడా ఫ్రీ చేసుకొని ఒక 1 day 2 రోజులు కూడా కాదు, జస్ట్ ఒక 2 hours 1 hour లో క్రాక్ చేసిన మ్యూజిక్స్ అవన్నీ. ఇంకా మేము టైం దొరకలేదు, ఎందుకంటే ఆయన అంత బిజీ కదా. బికాస్ సందీప్ గారు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అర్జున్ రెడ్డి తర్వాత కబీర్ సింగ్ వచ్చి సేమ్ అదే రీమేక్ కాబట్టి అదే ఇది పెద్ద ఇది లేదు. ఇది వచ్చి మాకు కొత్తది, మాకు ఇద్దరికి న్యూ. ఆయనకి పెద్ద బడ్జెట్ ఇది, సో పెద్ద హ్యాండ్లింగ్ అనేది చాలా ఇది. సో ఆయనకి టైం ఒక ఇది రెస్పాన్సిబిలిటీ ఎలాగా ఏంటి టైం దొరికేది కదా, అన్నీ మేనేజ్ చేయాలి, అన్నీ ఈయనే చేసేవారు కదా. ఎవ్రీథింగ్ క్రాఫ్ట్ అన్నీ హ్యాండ్లింగ్ చేసేటప్పటికి ఆయనకి ఏదో తక్కువ టైంలో దొరికితే ఆ టైంలో మేము క్రాక్ చేయాలి. నాకు దొరికేది ఆయన చెన్నైకి ఏదో ఒక ఇప్పుడు సుప్రీం మాస్టర్ స్టంట్ కోసం మాట్లాడడానికి వచ్చేటప్పుడు నేనంట ఆయన ఒక 1 day ½ day ఎక్స్టెండ్ చేసుకోవడం, ఒక 1 day ఎక్స్టెండ్ చేసి అప్పుడు కూర్చొని కొన్ని క్రాక్ చేయడం. దీనికి ఇప్పుడు అజీజ్ థీమ్ అలాగే క్రాక్ చేసాం. ఓకే, ఫైనల్ లాస్ట్ 4 minute వస్తుంది కదా, అది అలాగే ఆయన ఒక మీటింగ్ దేనికో వర్క్ కోసం వస్తే 1 day ఎక్స్టెండ్ చేసి కూర్చుందాం నేను పోస్ట్పోన్ చేస్తుందా. అక్కడ చూస్తే తల మీద పనులు ఆయనకి ఫిల్మ్ కోసం ఎవరో మీటింగ్ అన్నీ పుష్ చేసుకొని కూర్చొని అప్పుడు వెంటనే జస్ట్ అప్పటి వరకు అది కాల్స్లోనే అన్నారు, జస్ట్ ఒక 1 hour కూర్చొని అది ఇలా అనుకొని చేసాము. ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సమ్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా పెట్టి చేయొచ్చు అంటే దెన్ వీ స్టార్టెడ్ ఒక్కొక్క లేయరింగ్ అలాగా వేస్తూ ఇది బాగుంది దీన్ని ఇలా తీసుకెళ్ళచ్చు, ఓకే ఇది చూడండి అలా చేసి ఫినిష్ చేసి ఇమ్మీడియట్గా రణబీర్ గారికి వినిపించాం. ఆయనని చాలా కొత్తగా ఉంది ఇది, దీనికి ఏదైనా యాడ్ అవుతుందా ఇది అంటే లేదు బ్రో ఇది ఇంకా యాడ్ అవుతుంది తర్వాత ఇలాగలానే ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మేము అలాగెళ్ళి బీచ్కి వెళ్ళి చిల్ అవుట్ అవ్వాం ఆ నైట్. మంచిగా అంటే చాలా బాగా వచ్చింది, హ్యాపీ క్రాక్ అయింది అని చెప్పి మేము అలాగే క్రాక్ అవ్వగానే దానికోసం అలాగే వెళ్తాం. సో క్రాక్ చేయడానికి బాగా కష్టపెట్టిన ట్రాక్స్ ఏమైనా ఉన్నాయా కెరియర్ లో? నాట్ జస్ట్ యానిమల్, లైక్ ఇది పర్టికులర్ గా ఒక బ్లాక్ లో ఉండిపోయి ఇది క్రాక్ అవ్వట్లేదు అన్న ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ నాకేంటంటే నేను అలాగ ప్రెషర్ తీసుకోలే. అది నేనేం చేస్తాను, అలా క్రాక్ అవ్వట్లేదంటే కొద్దిగా స్పేస్ తీసుకొని తర్వాత కూర్చుంటాం. ఎందుకంటే మనకు సమ్టైమ్స్ స్టక్ అయిపోవటం అక్కడే ఇదో అలా అని లేదు. ఎందుకంటే బేసిక్గా నేను ప్రోగ్రామింగ్ చేసి వచ్చాను కాబట్టి మనకి తెలుసు ఏం కావాలి ఏంటి, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. సో అంత ఫిల్మ్స్ అన్ని వర్క్ చేసాం కాబట్టి సో ఈజీగా డీల్ చేయొచ్చు. ఎంత టఫ్ సీన్ అయినా కొద్దిగా ఇలాగ ఏదైనా ఒకటి మేనేజ్ చేసి చేసేస్తాం. లైక్ ఆ ఎక్స్పీరియన్స్. సందీప్ గారు ఎలా నారేట్ చేస్తారు స్క్రిప్ట్ మీకు? ఆయన కంప్లీట్ ఇంగ్లీష్లో చెప్తా, తెలుగు అంటే మ్యూజిక్ పర్స్పెక్టివ్ లో చెప్తారా లేకపోతే జస్ట్ స్టోరీ లాగా? జస్ట్ స్టోరీయే చెప్తారు, మంచి ఇదిగా మనకి ఫిల్మ్ చూస్తున్నట్టుగా ఉంటుంది. స్టోరీ నరేట్ చేస్తారు పక్కా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్. సౌండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు అందరికీ కథ చెప్పరు, బట్ సందీప్ గారు ఏంటంటే మెయిన్గా సౌండ్ మ్యూజిక్ కంపోజర్కి సౌండ్ డిజైనర్స్కి అందరు కూర్చోబెట్టి చెప్తారు. ఓకే,
సో యూ టెల్ మీ ఎనీథింగ్, ఏదైనా మనకి సౌండ్స్గా ఏదైనా చెయ్యాలా అని ఇలా అనుకుంటున్నా, ఎనీథింగ్ అది ఇది అని ఒక ఇన్పుట్స్ అన్ని అడుగుతాడు. ఓకే, సౌండ్ పర్స్పెక్టివ్ హాలీవుడ్ ప్యాటర్న్ అయింది చెప్పాలంటే. సందీప్ గారిది ఆయన హాలీవుడ్ ఇది ఎక్కువ ఫాలో అవుతారు కాబట్టి, సో లైక్ అందరికీ టెక్నికల్స్ అందరికి కూర్చోబెట్టి చెప్తారు కంప్లీట్ స్టోరీ. సో హీ నీడ్స్ అవర్ ఇన్పుట్స్ కూడా అడుగుతారు, ఏంటి ఇలాగా ఎలా ఉంది ఈ సీన్, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, దీని సౌండ్ ఇలా డిజైన్ చేద్దాం అని నేనేం చెప్తాము, లేదండి ఇలాగ ఉంది, ఇలాగా దీన్ని ఇలా చేయొచ్చు కదా. ఓకే, ఈ అడ్వైస్ ఏదైనా చెప్తే తీసుకుంటారు, దానికి తగ్గట్టుగా ఇలా నేను అనుకుంటున్నానంటే కొత్తగా బాగుంది ఇది ఇలా చేద్దాము అవన్నీ నైస్. అది సపోర్టివ్గా ఉంటుంది. ఒక డైరెక్టర్కి ఆ క్లారిటీ ఉండడం వెరీ గుడ్. మొన్న యువన్ శంకర్ రాజా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ ఆయన కొన్ని ఎక్స్పీరియన్సెస్ అవుతుంటాయంట. లైక్ డైరెక్టర్కి వచ్చి వినిపిస్తారు, ఒకటి అడుగుతారు నన్ను, నేను అది చేసి వినిపిస్తా, ఇది బాగాలేదు వేరేది ఏదైనా చేయంటారు. సో అది చేస్తా, ఇది కూడా బాగాలేదు వేరేది ఏదైనా చెయ్యి అంటే నీకేం కావాలో నీకే తెలీదు, మరి నన్ను వచ్చి అడిగితే ఎట్లా అని అంటారు. డైరెక్టర్ తెలియాలి కదా ఫస్ట్. ఆయన బాగాలేదని చెప్తున్నారు. నా ఎక్స్పీరియన్స్ లో అయితే కొన్ని ఒక డైరెక్టర్ అయితే ఏం చేసినా ఏమి చెప్పట్లేదు, అది ఎలా ఉంటుంది అది తెలియదు అని కూడా చెప్పాడు. యాక్చువల్లీ నాకు నచ్చలేదు వేరే చెయ్యి అని చెప్పాడు. ఈయన ఏమి చెప్పట్లేదు. ఏం చెప్పట్లేదు అంటే ఏం కావాలో ఏంటో నో రెస్పాన్స్, అలాగే అలాగే ఉంటున్నారు. మరి ఎలా ఉంటది? నేను వచ్చి ఉండే అన్ని జోనర్స్ వాయిస్తున్నాను ఒక సీన్ కి, ఇది కావాలా రాక ఇది చూడండి ఇది ఓకే అంటున్నాడు, కానీ ఏం చెప్పట్లే. ఏదో రెఫరెన్స్ కూడా చెప్పండి అండి, మీకేం కావాలో నేను చేసిస్తాను ఎనీ ఓకే అబ్బే. సో డైరెక్టర్ మనం అలాగా ఐడెంటిఫై చేయాలి, అది టఫ్ జాబ్ బ్రో. లైక్ వాళ్ళకి ఏం కావాలి ఇది. నేను సందీప్ గారు అంట, బ్రో మీరు ఆయనతో ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటా, మీరు ఇలా చెప్తారు నాకు ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది తెలుసా అని ఉంటుంది. సందీప్ రెఫరెన్సెస్ ఇవ్వరా? రెఫరెన్స్ ఇవ్వరు ఆయన. అంటే నాకు ఇందులో ఒక ఇన్స్ట్రుమెంటేషన్ అని కొన్ని చూపిస్తారు, వినిపిస్తారు, ఇది నాకు నచ్చింది అంటారు. నేను దాన్ని ఎలాగ ఆ ఇన్స్ట్రుమెంటేషన్స్ లో మనం ఎలా వాడదాం, సౌండ్ మెయిన్ గా. ఇప్పుడు ఆయన ఒక గిటార్ లో ఒక పీస్ ఉంది, ఇది బాగా చూడి విను నా మీద బాగుంటుంది, ఇలా ఉంది, దీన్ని ఏం చేద్దామని అంటారు. ఓకే మన ఫిల్మ్ కి మన మూడ్ బట్టి ఎలాగ చేయొచ్చు అనేది. యా, స్పిరిట్ గురించి ఏం చెప్పగలుగుతారు అట్ దిస్ పాయింట్? స్పిరిట్ అదే కాప్ స్టోరీ చాలా బాగా అది వస్తుంది అవుట్పుట్ అని. ఇది కూడా స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది కొద్దిగా. వి స్టార్టెడ్ ఒక చిన్న మొన్న కాస్త మహాబలిపురం వెళ్ళాం సెట్టింగ్, జస్ట్ కూర్చొని జస్ట్ సౌండ్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం, ఏం చేద్దాం ఒక ఇది అని. సో దాని మీద ఒక రీసెర్చ్ జరుగుతుంది. ఓకే, సౌండ్ పరంగా సంథింగ్ మనం ఏం చేద్దాం అనేది, ఒక టోన్స్ వాట్ వి క్రియేట్, వాట్ ఎలా తీసి వెళ్దాం డిస్కషన్స్. సో బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా ఎక్కువ ఉంటుందా సందీప్ గారితో? లైక్ రిజెక్షన్స్, ఇది వద్దు అది వద్ది, బ్యాక్ అండ్ ఫోర్త్ జనరల్ గానే ఉంటుందా ఎప్పుడు? ఇమీడియట్లీ చెప్తాడు ఆన్ ఫేస్, నాట్ వర్కింగ్ అని అంటారు. ఆయన బాగుందంటే అబ్బా నచ్చింది సందీప్ గారికి, ఓకే అండి. ఎక్కువ ఆయనకి అంటే నచ్చింది వెరీ, ఆయన ఏదో బాగుంటేనే నచ్చుతుంది సందీప్ గారికి. మంచి ఒక సంథింగ్ డిఫరెంట్ ఏదైనా అంటే ఆయన టేస్ట్ డిఫరెంట్ కదా. నేను మా ఫ్రెండ్స్ కంతా వినిపిస్తాను, వాళ్ళకి డౌట్ ఎలా ఉంది నీకు ఏదో ప్రొసీజర్స్ ఆయన నచ్చుతుంది డెఫినెట్గా అంటే అలా అన్నీ చేసి మేము మా టీంలో చేసి ఆయన పంపించడం. ఓకే నచ్చింది. కొన్ని అంతా లేదా మీ అంత, బట్ కొన్ని దాంట్లో చెప్తారు ఇది మట్టు మరి దీన్ని పెట్టి చేయొచ్చు ఇలాంటివన్నీ చెప్తాడు. స్పిరిట్కి ఏమైనా అప్రూవ్ అయినాయా లేకపోతే ఇంకా టైం ఉందా? లేదా అప్రూవ్ అయ్యింది, వెళ్తుంది. ఓకే, బ్యాక్ అండ్ ఫోర్త్ ఇంకా. బట్ ఇంకా జస్ట్ కొన్ని అనుకున్నాము ఇలా వెళ్దాం ఇలా ఇచ్చేద్దాం, బట్ ఇంకా సీన్స్ తోని ఇది స్టోరీ నరేట్ చేసిన తర్వాత అప్పుడు. నేను మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పుడు అడగాలనుకునే ఒక క్వశ్చన్, లైక్ సౌండ్ గురించి బాగా తెలుస్తుంది. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు లిసన్ టు మ్యూజిక్? లైక్ ఆర్ దేర్ ఎనీ
ఇప్పుడు అంటారు కదా మనకు వచ్చే ఈ స్పాటిఫై వీటన్నిటిలో మోస్ట్లీ ఇది కంప్రెస్డ్ గా ఉంటుంది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రాపర్ క్వాలిటీ. ఏదైతే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన స్టూడియోలో కూర్చుని ఆయన మిక్స్ చేసి ఇచ్చిన క్వాలిటీ లిజనర్ దాకా అది రావట్లేదు. బికాస్ ఆఫ్ ఆబ్వియస్ చాలా మధ్యలో టెక్నికలీ కంప్లైంట్స్ అని ఉన్నాయి కాబట్టి మీకు తెలుసు కాబట్టి వేర్ కెన్ ఐ లిజన్ టు బెస్ట్ థింగ్ అంటే మీరు ఒక స్టూడియోలో మంచి స్పీకర్స్ ప్రొఫెషనల్ మీకు మంచిగా వినాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటున్నా, ఇప్పుడు ఒక మంచి నాయ్మెన్ ఎనీథింగ్ ఇది ఒక మంచి స్పీకర్స్లో మీరు మంచి క్యాలిబ్రేషన్ అంటే ఒక స్టూడియో పెట్టుకుంటే ఒక క్యాలిబ్రేట్ చేసుకొని దానికి వాళ్ళ క్యాలిబ్రేషన్ టీమ్ ఉంటుంది, వాళ్ళు పక్కాగా సెట్ చేసి ఇస్తారు ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు 10x10 అంటే ఆ రూమ్కి ఎంత ఎక్కడ పెట్టుకోవాలి, ఏ స్పీకర్ సౌండ్ కరెక్ట్గా ఉంది. యాక్చువల్లీ ఇవన్నీ ఇలా వినాలి, యాక్చువల్లీ సౌండ్ అనేది ఇలా చేయాలి. మనం ఏదో ర్యాండమ్గా ఎందుకు చెప్తుంటే కొంతమంది ఎక్కడో ఫోన్లో వినేసి ఇది చెప్పి అన్నీ చెప్తారు జడ్జ్మెంట్, అలా కాదు. ప్రాపర్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఎక్కడంటే ఈ రూమ్ అనుకోండి, ఈ రూమ్కి క్యాలిబ్రేట్ చేసి ఈ రూమ్కి తగ్గట్టుగా ఏ స్పీకర్స్ ఫార్ హెడ్ నియర్ ఫీల్డ్ ఫార్ అని స్పీకర్స్ ఉంటాయి, అది వేసుకొని దాన్ని కరెక్ట్గా ఆ ప్లేస్మెంట్స్లో సెట్ చేసుకొని ఒక మంచి సౌండ్ కార్డ్ ఆడియో కార్డ్ మంచి ఇది ఉంది ఆరాయన్ ఆర్ఎంఈ ఇప్పుడు యాంటలో ఏదో ఒకటి మంచి వేసుకొని అప్పుడు కరెక్ట్గా వింటే అప్పుడు మీకు ఆ సౌండ్ ఒక క్వాలిటీ తెలుస్తుంది. ఈ స్ట్రీమింగ్ వీటిల్లో అంతా మీరు పెట్టుకునే ఇయర్ ఫోన్ నార్మల్ ఇదిలో కూడా జడ్జ్మెంట్ ఉండదు. వచ్చాయి కదా ఇప్పుడు ప్రొఫెషనల్ లోనే కొన్ని మాస్టర్డ్ హెడ్ ఫోన్స్ ఉంటాయి. ఓకే, కొన్ని ఒక దాంట్లో ఒకలా సౌండ్ అవుతుంది. అది ఏంటంటే హౌ యూ అడాప్టెడ్, మీరు మీ ఇయర్స్ దేనికి అడాప్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక 2-3 వింటారు, ఇది మీకు నచ్చింది, ఓకే, సో యువర్ ఇయర్స్ ఆర్ మీ ఇయర్స్ ఏమో దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో అందులో వింటే మీకు అన్నీ బాగుంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఒక సౌండ్ అనేది దాంట్లో వింటే ఆ ఫ్రీక్వెన్సీలో మీకు హాయిగా అనిపిస్తుంది. సో అదే అన్న ఒక్కొక్క హియరింగ్ నాలెడ్జ్ ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఐఈఎమ్స్ అని వచ్చాయి కదా, ఇన్ ఇయర్ మానిటర్స్, అవి ఇయర్ ఫోన్స్ లాగా ఉండవు, వాటికంటే బెటర్ క్వాలిటీ అని చెప్పి అవి బెటరే కదా, అవి వినున్నారా మీరు? అదే లోపల ఇదిగా పెట్టుకుని అది వచ్చి చాలా ఇయర్స్ ని పాడు చేస్తారు. దాంట్లోనే కొన్ని ఉన్నాయి యాక్చువల్లీ, బట్ నేను దాన్ని స్టడీ చేయలేదు, ఎందుకంటే మేము ప్రొఫెషనల్ వాడతాం కాబట్టి, లైక్ స్టూడియో ఇది కాబట్టి నేను ఎక్కువ దాన్ని సజెస్ట్ చేయను, ఎక్కువ వాడను. లైక్ ఒక కార్లో కూడా నార్మల్గా వింటాను. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చేసింది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ప్లేస్లో కరెక్ట్గా సెట్ చేస్తాం అనుకోండి, మనం చేసింది కార్లో ఎక్కడ వేసినా కరెక్ట్గా ఉంటుంది. దాన్ని కదా మాస్టరింగ్ కూడా మాస్టరింగ్ చేసి మనకి అక్కడ కరెక్ట్గా అనిపించేది కార్లో వేసినా కరెక్ట్గా ఉండాలి, ఎక్కడ వేసినా అది కరెక్ట్గా అనిపించే ఒక జడ్జ్మెంట్ రావాలి. యాక్చువల్లీ అది కొద్దిగా మన సౌండ్ గురించి ఇవన్నీ చేసేటప్పుడు అది ఆటోమేటిక్గా వస్తుంది. సార్ మీరు కాన్స్టెంట్గా సౌండ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కదా, హౌ డూ మేక్ షూర్ దట్ ఇయర్ మీద ప్రెషర్ పడకుండా ఉండడం ఎట్లా? అదే ఇప్పుడు హెడ్ ఫోన్స్లో ఎక్కువ వర్క్ చేస్తే మనకి తెలియకుండా స్ట్రెస్ అవుతుంది. అంటే ఇప్పుడు మంచిగా మేము స్టూడియోస్ అప్పుడులో అయితే మేము ప్రోగ్రామింగ్ అంతా హెడ్ ఫోన్స్లోనే చేసేవాళ్ళం. ఓకే ఓకే. సో అది ఏమవుతుంది అంటే మనకి తెలియకుండానే అది విని 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 చెవులు బాగా ఇదవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెయిన్ వస్తుంది, కొన్ని ఇయర్స్ కూడా ఇది అవ్వడం. సో అందుకని ఇప్పుడు అందరు స్టూడియోలో చేయడం వల్ల మాకు ఒక హెల్ప్ అయింది. ఇప్పుడు మేము అందరు ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టూడియోస్, హోమ్ స్టూడియోస్, దాన్ని సెటప్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి అది మనకి చెవుల మీద అంత ఇప్పుడు ఇది పడదు. ఓకే, ఇప్పుడు అంత స్ట్రెయిన్ లేదు చెవులకి. ఓకే ఓకే. నేను స్టార్టింగ్ లో సెనైజర్ లో చేసేవాడిని. అదేంటి బేస్ ఎక్కువ ఇందులో బాగానే ఉంటుంది. సెనైజర్ హెడ్ ఫోన్ ప్రో అని 270 ప్రో అని ఏదో ఒక మోడల్ ఉంటుంది, 280 ప్రో. అదేంటి అందులో మనం అది బేస్ బాగా ఉంటుంది, దాంట్లో మనం బాగా ఎంజాయ్ చేసి దాన్ని బేస్ ఎక్కువ పెట్టి చేస్తాం. అది ఏమో బయట వచ్చేసరికి ఎక్కువ జడ్జ్మెంట్ వేరేలా ఉంటుంది. ఓకే. సో ఇయర్ ఫోన్స్ దాని తగ్గట్టుగా మనం ట్యూన్ చేయాలి. ఓకే, ఇందులో ఈ హెడ్ ఫోన్లో బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇంత పెట్టితే ఇంత ఫ్రీక్వెన్సీ
ఇలాగా అనేది అవన్నీ చేస్తుంటే కొద్దిగా ప్రాక్టీస్ మేక్స్ ఇట్ మోర్ పర్ఫెక్ట్ మనకి. ఇప్పుడు మీరు వాట్ ఆర్ ద కపుల్ ఆఫ్ ఫైనల్ క్వశ్చన్స్, ఇప్పుడు మీరు వాడే సాఫ్ట్వేర్స్ ఏంటి? సాఫ్ట్వేర్స్ అంటే అందరు వాడేదే. ఇప్పుడు అందరి దగ్గర ఉండే కాంటాక్ట్స్, అది నెక్స్ట్ ఎవ్రీథింగ్ అందరి దగ్గర ఉండే ఇదే ఉంటుంది. ద హౌ యూ క్రియేట్ ఇట్, ద లేయర్స్ అండ్ ద టోన్స్, మన ఏది ఒక ఐడియాలజీ, మన సెలెక్షన్ ఇచ్చేసేది ఎలాగా, ఒక టోన్ ఇలా వాడచ్చు, అందరి దగ్గర ఉండేదే ఉంటుంది. ఇప్పుడు టూల్స్ ఏంటి అని అంటే తెలియని వాళ్ళకి అదే కాంటాక్ట్ లో అంతా అన్ని ఉంటాయి. ఇప్పుడు వచ్చే అప్డేట్ అదే అంటున్నాను. ఇప్పుడు అన్ని దొరికిన వాళ్ళకి అన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే కంప్యూటర్ ఇప్పుడు అనిరుద్ధ్కి చేసిన అతనే నాకు వేస్తాడు టోన్స్. బట్ ఆయన ఒక అప్రోచ్ వేరేలా ఉంటుంది, మనం ఒక ఇది వేరేలా ఉంటుంది. దట్స్ అ డిఫరెంట్ యాక్చువల్లీ. ఆయన లేనిది లేదు, మా అందరి ఇది కాదు. యాక్సెస్ అయితే అందరికి సేమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అన్ని ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారు ఎవ్రీథింగ్. కంప్యూటర్ ఇంజనీర్స్ వాళ్ళు, ఇంజనీర్ సౌండ్ వాళ్ళు ఒక తని సెక్షన్ ఉంటారు చెన్నైలో. ఓకే, అందరికీ వాళ్ళే వేస్తారు. ఒక 2-3 పర్సన్సే ఉన్నారు. సో వాళ్ళే అందరికీ ఇచ్చేస్తారు. మెయిన్గా ఒక 2 అలా చేస్తారు. సో మాకు అందరికి అనికి మిగతా అందరికి వాళ్ళే చేస్తారు. సో హౌ యూ క్రియేట్ ఇట్, హౌ యూ టేక్ ద శాంపిలింగ్ అని ఒకటి ఉంటుంది. శాంపిల్స్ అంటే ఒక రిథంలో దాన్ని ఎలాగ తీసి కట్ చేసి దాన్ని వాడడం, టెక్నిక్స్ అన్ని. శాంప్లింగ్ ఉండేది. అది చాలా మంది చేస్తారు కదా. ఫస్ట్ స్టార్ట్ చేసింది కోటి గారు. ఓకే, ఈ యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే అప్పుడులో ఆ ఎనిగ్మా, డీప్ ఫారెస్ట్, ఒక అప్పుడు ఆ సీడీ దొరికే కష్టం. ఎవరైనా ఫారెన్ నుంచి వస్తే తెచ్చేవారు. అది తీసుకొచ్చి కోటి గారు ఈ కట్ చేసి ఈ శాంపుల్ మనం ఎలాగా ఇచ్చేసేదని రేమంత్ సార్కి వీళ్ళకి చెప్తే, సో ఆ ఐడియాలజీ అందరికి తెలిసి వై కాన్ వి డూ దిస్, ఈ బీట్ పెట్టుకొని మనం చేయొచ్చు. దట్స్ హౌ ద ఎనిగ్మా బీట్ ఆల్సో. అది పెట్టి ఎంతో మంది చేశారు బీట్. ఆ ఎనిగ్మా బీట్ నేను చానా విల్లయ్యే నేట్రోడు ఆ సాంగ్ వస్తుంది కదా బీట్. సో హౌ ఆ శాంపుల్ తీసి యూజ్ చేయొచ్చు. సో అలాగా మనం చూసి వాళ్ళ సీనియర్స్ నేర్చుకోవడం. అదంతా ఇది ఎగ్జాంపుల్ అంటున్నా, అలా చాలా ఉన్నాయి. చాలా అది ఆ టెక్నిక్స్. మొన్న ఇళయరాజా గారు అన్నారు, ఏ వచ్చేస్తే ఏంటి, నేను నాలాగానే ఉంటా, ఏతో పోటీ పడతాను నేను ఇప్పుడు అని చెప్పి. హౌ ఇస్ ఏ గోయింగ్ టు మ్యూజిక్ ల్యాండ్స్కేప్ని ఎట్లా మార్చబోతుంది అని కాదు, ఏమి యాడ్ చేయబోతుంది, ఏమి ఏ వచ్చి జస్ట్ ఒక నాకు తెలిసి ఒక ఫన్గా ఒక ఇదిలాగే ఉండిపోద్ది బ్రో. దట్ ఈస్ గోయింగ్ ఆ ఒరిజినాలిటీని ఎప్పుడు ఏది బీట్ చేయలేదు. ఎనీథింగ్ ఐ విల్ ఛాలెంజ్ యూ, లైక్ వాట్ ఎవర్ ఎనీ టెక్నాలజీ. ఇప్పుడు మీరు చెప్తే ఒక సాంగ్ అది క్రియేట్ చేసి ఇచ్చేసినా కూడా మనం ఒక కంపోజ్ చేసేది అనేది ఒకటి కూర్చొని క్రియేట్ చేసేది, దట్ ఈస్ డిఫరెంట్ యాక్చువల్లీ. మనం ఒక ఫ్లూట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాం, మనం ఒక ఫ్లూట్ వాయించి పాడేదానికన్నా అది ఒకటి ఏదో చేసి ఇచ్చేది డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇంకా అది లేదు అది. ఓకే ఓకే, మేము ఒక ఇది ట్రై చేసాం యాక్చువల్లీ. ఒక ఫిలింకి వాయిస్ ఒక డబ్బింగ్ లైక్ ఇదే హీరోది అన్ని లాంగ్వేజ్లో ఒకే వాయిస్ డబ్ చేస్తే ఎలాగా చేస్తే ఎలాగుంటుందని అలాగని ట్రై చేసాం. బట్ అది వర్కౌట్ అవ్వలే. ఓకే ఓకే, అది తర్వాత తెలిసిపోతుంది అది ఫేక్ ఉంది అని. అవును, ఐ థింక్. బట్ ఒరిజినల్ వాయిస్ మాట్లాడేదానికి దానికి ఇమిటేషన్ లాగా ఉంటుంది. బట్ ఈ ప్లగ్ఇన్స్ వాటిలో అయితే ఉంటది కదా ఏ ఫ్యూచర్ లో, ఏ ప్లగ్ఇన్స్ అదైతే మేబీ ఏ కోసం ఏ ఇది వస్తుంది అంటే అదే అంటున్నాను, అది హెల్ప్ అవుతాయి తప్ప ఏ అనేది రీప్లేస్ అయితే చేయదు. అది 100% ఒరిజినల్ బ్రో. అప్పుడు ఒక లైవ్ బ్రో, ఇప్పుడు మనం మా ఫాదర్ స్టార్ట్ చేసిన ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లూట్ అయినా ఒక నాదస్వరం అయినా ఏదైనా సరే స్టిల్ లవ్ ఆ లైవ్ వాయించేదానికి మేము కీబోర్డ్లో వాయించడానికి ఎంత తేడా ఉంటుంది చెప్తున్నాను. ఇది వచ్చేసినా సరే నువ్వు ఎంత
కరెక్ట్గా వాయించినా సరే దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఉంటుంది. ఒక నాదస్వరం ఒక కాంటాక్ట్లోని ఒక టోన్ పెట్టుకొని ఒరిజినల్ లాగే ఒక ప్లేయర్ ఉన్నారు సీనియర్, ఈ ప్లే వాట్ ఇదిలాగే ఉంటుంది. బట్ స్టిల్ హౌ ఆ ఒరిజినల్ నాదస్వరంకి దీనికి తేడా ఉంటుంది కదా. నువ్వు ఎంత అలాగ వాయించినా కూడా ప్లేయింగ్ యూ మైట్ బి ఎ గుడ్ ప్లేయర్, బట్ ద సౌండ్ హౌ ద ఒరిజినల్ నాదస్వరం వాయించిన ఒక సౌండ్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. లైవ్ ఆల్వేస్ లివ్స్, లైవ్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. లైవ్ ఇస్ ఆల్వేస్ గివ్స్ లైఫ్. ఇప్పుడు అది ఈ భూమి ఉన్నంత కాలం అది ఉంటుంది డెఫినెట్గా. సో నేనేమంటానంటే లైక్ యంగ్స్టర్స్కి నెక్స్ట్ మన ఇండియన్ మ్యూజిక్స్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అంతరించిపోకుండా లైక్ నెక్స్ట్ జనరేషన్ అందరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫాదర్ రిథమ్ ప్లేయర్ కాబట్టి ఇంకా మాతో ఇక ఇదైపోకుండా వీ హ్యావ్ టు క్యారీ ఆన్ దట్. బట్ అది తగ్గుతుంది అనుకుంటున్నారా ప్లేయర్స్ రావడము? అందరూ షిఫ్ట్ అయిపోతున్నారు, ఏం పని లేదు ఇది లేదు అని చెప్పి. బట్ ఎంకరేజ్ చేయాలి యాజ్ ఎ మ్యూజిక్ కంపోజర్గా. నేనేం చెప్తానంటే లైవ్స్ వాడండి అందరూ. ఏదైనా సరే ఒక సరే ఒక లైవ్ వాడి దాన్ని ఇచ్చేయని. అప్పుడే కొంతమంది చాలామంది ఒక పని ఉంటుంది, వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ ఒక సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఇంకా ఓకే మనకి ఒక సపోర్ట్ ఉంది చేద్దాం, మనకు కూడా వాళ్ళ నెక్స్ట్ తరం ఇచ్చేద్దామని ఒక ఇది ఉంటుంది. అందరూ ఏమవుతుందని ఇంక ఎవరికి లైవ్స్ ఎవరు పిలవట్లేదు చాలామంది. సో అందువల్లే లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఫాదరే ఇంతకుముందు ఎంత బిజీగా ఉండేవారు, ఇప్పుడు ఎవరు పిలవట్లేదు. అందరూ మా ఫాదర్ వాయించిన రిథమ్సే లేదు, ఆ ఇది బట్టే అందరూ వేసేస్తున్నారు, వాయించేస్తున్నారు. బట్ వేయండి, నో ప్రాబ్లం, యూ ప్రోగ్రామ్ ఇట్. దాని మీద ఒక లేయర్స్ లైవ్ పిలిచి చేస్తే వాళ్ళకు ఒక అవకాశం, పని అనేది ఉంటుంది. సో వాళ్ళకు ఒక ఉపాధి కలుగుతుంది. సో దానివల్ల కొన్ని కుటుంబాలు ఇదవుతారు. అది చేయాలి. యాక్చువల్లీ నేను ఒక లైవ్ ప్లేయర్ కాబట్టి చెప్తున్నా, మనం ఇది నుంచి వచ్చాం కాబట్టి. సో ఎంకరేజ్ ఇస్ లైవ్. నెక్స్ట్ ఇది కూడా లైక్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ క్యారీ చేయండి. కొన్ని రేర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కొన్ని దిల్రుబా, సారంగి అలాంటి కొన్ని షహనాయ్, ఇవన్నీ నెక్స్ట్ తరాలు అందరూ కొద్దిగా ఇచ్చేస్తుంటే ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ బాగా వాయించిన వాళ్ళకి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ టాలెంట్ ఉంది బ్రో ఎప్పటికీ. దట్స్ హౌ నేను ఒక ఫ్రెండ్ ఫ్లోటీస్ వాయిస్తున్నాడు, ఆ అబ్బాయికి అదే ఎంకరేజ్ చేస్తాను, నువ్వు చాలా బాగా వాయించు, డెఫినెట్గా స్కోప్ ఉంది, ఎందుకంటే నువ్వు మంచిగా వాయిస్తే నీకు ఆల్వేస్ యూ విల్ గెట్ అ వర్క్. రైట్, అంత ఇదిగా దీంట్లో ప్రాక్టీస్ చేసి ఎంత టైం నువ్వు వృధా అయిపోయింది అనుకోకుండా నువ్వు స్పెండ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ దట్. ఎందుకంటే మేమంతా అంత టైం తీసుకొని అన్నీ వాయించాము, అంత ఇది స్పెండ్ చేసాం కాబట్టి ఈరోజు మనకి అంత ఇది దొరుకుతుంది. అనేది ఇర్రిప్లేసబుల్. ఎంత వచ్చినా, ఎంత ఎలక్ట్రానిక్ ఇవన్నీ వచ్చినప్పటికీ మనిషి నిజంగా ఒక ఇన్స్ట్రుమెంట్ ని చేతిలో పట్టుకొని వాయించడం ఇట్స్ ఇర్రిప్లేసబుల్. ఎగ్జాక్ట్లీ. సో లెట్స్ హోప్ ఈ లైవ్ మ్యూజిక్ ఇక్కడ అంటే ఇప్పుడు చెన్నైలో అయితే మా ఫ్యామిలీస్ వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఇక్కడ కూడా కొద్దిగా లైక్ మ్యూజికల్ ఫ్యామిలీస్ ఉంటారు, కానీ వేరే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి. లైక్ ఒక వీణ, సితార్ అని నేర్పిడాలు. తెలీదు రేపొద్దున వాడు రవిశంకర్ పండిట్ గారు అయిపోవచ్చు, అంతే కదా బ్రో. లైక్ మన ఒక టాలెంట్ బాగా వాయించిన వాడికి ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళు ఇంకా మళ్ళీ పిచ్చి డాక్టర్ చదువు, ఇంజనీర్ చదువు అని వాళ్ళు డైవర్ట్ చేయకుండా నేర్పిస్తే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు చేస్తున్నారు పేరెంట్స్, నేను చాలా మంది చూశాను, అలాగే ఎంకరేజ్ చేస్తే. అండ్ మీరు కూడా ఖచ్చితంగా లైవ్ అనేదాన్ని రిటైన్. ఇప్పటికి నాకు ఒక కోరిక ఉంది బ్రో, నేను ఎంత కీబోర్డ్ ప్రోగ్రామ్ చేసినా నేను ఒక నాకు మా గురువు గారు సారంగి దిల్రుబా నేర్పుతారు. నేను మా గురువు గారి దగ్గర అడిగేవాడిని, మాస్టర్ నాకు నేర్పించాను, నాకు చాలా ఇంట్రెస్ట్ నాకు వాయించడం, ఇది నువ్వు ఎందుకు కష్టపడతావురా, నువ్వు హార్మోనియం కీబోర్డ్లో వాయిస్తే నీకు డబ్బులు వచ్చేస్తుంది ఎందుకు? లేదు మాస్టర్, నాకు అది ఇందులో వచ్చే ఆనందం దాంట్లో రాదు మాస్టర్ అది. బట్ మా ఆయన నేర్పలేదు, నేను ఆ తర్వాత అది ఫార్వర్డ్ అవ్వలేదు. నాకు కోరిక ఉంది సంథింగ్ ఒక లైవ్. సో దట్స్ హౌ నా కొడుకు కూడా నేను నేర్పిద్దాం అనుకుంటున్నాను. లైక్ వాడికి ఒక లైవ్స్ ఏదైనా ఒకటి నేర్పిద్దాము, ఎనీ సూపర్ వోకల్స్ కానీ ఏదండి, వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఫోకస్ చేసి. హౌ ఓల్డ్ ఈజ్ హి?
ఇప్పుడే 2.5 years. ఓకే ఓకే. సో కరెక్ట్గా వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఓకే ఇది వాడికి వస్తుంది కరెక్ట్గా అని చేద్దామని. నైస్ నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ కాన్వర్జేషన్ నుంచి మెయిన్ థింగ్ అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఒక పాట బాగుంది అనుకోండి, ఓ భలే కొట్టాడురా రెహమాన్, భలే కొట్టాడురా అనిరుద్ధ్ అంటాం, బట్ దాని వెనకాల ఇంతమంది మనుషులు ఇన్వాల్వ్ అయినారు, ఇంతమంది అంటే తెలుస్తుంది ఇది నాట్ ఏ సింగిల్ పర్సన్స్ ది ఇన్వాల్వ్ అయినారని. కానీ ఈ లెవెల్లో ఇంత కాంప్లికేటెడ్ గా, ఇంత టెక్నికల్ గా ఇంతమంది ఎఫర్ట్స్ ఉంటాయి ఒక్క పాట వెనకాలనేది ఐ థింక్ ఈ కాన్వర్జేషన్ ద్వారా బాగా అది అండర్లైన్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఐ థింక్ ఇంత డీప్ గా ఒక టెక్నికల్ గా మీరు అడగటం. సో వెరీ గుడ్, చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. లైక్ నైస్ బ్రో. లైక్ థ్యాంక్ యూ. అంటే దీనివల్ల అందరికి ఇప్పుడు మాకు ఏంటంటే ఆ టైంలో అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు కష్టం చాలా దొరికేది కదా. అదే నాకు కనిపిస్తుంది మీ ద్వారా కొంతమందికి హూ ఆర్ అస్పైరింగ్ యాజ్ ఎ న్యూ కంపోజర్ గా అవ్వడం, ఒక సౌండ్ ఎనీ లైక్ ప్రోగ్రామర్ ఏదైనా అవుతే వాళ్ళకి ఒక ఏదో నాకు తెలిసింది కొద్దిగా హెల్ప్ అయినా కూడా గుడ్ ఓన్లీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వచ్చినందుకు, ఇంత బాగా ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.